ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో ప్యానలిస్టు అమరావతి గురించి ఒక మాట తప్పుగా మాట్లాడి, ఆ తర్వాత వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ డిబేట్ నిర్వహించినటువంటి ఆ జర్నలిస్టు కూడా క్షమాపణలు చెప్పారు. ఇదంతా అయిపోయినా జనసేన పార్టీ మహిళలట, టీడీపీ మహిళలట, కొందరు మహిళా సంఘాలట, మరికొందరు ఏవో సంఘాలు, మరికొందరు మేధావులట రాష్ట్ర వ్యాప్తంగా ఓ టీవీ ఛానళ్ళ ఆఫీసుల ముందుకెళ్ళి అక్కడ ఫోటోలను ఎవరివో మరి ఫోటోలను పట్టుకొని చెప్పు తీసుకొని ఫోటోలను కొడుతూ కాళ్ళ కింద ఫోటోలను రాకేస్తూ ఫోటోలను చించేసుకుంటూ చెప్పు తీసుకొని మీడియాతో మాట్లాడుతూ నిజంగా ఈ మహిళల కసి చూసిన తర్వాత ఈ కసికి ప్యారలల్గా కొన్ని రోజులు మనం వెనక్కి వెళ్ళి చూస్తే 3 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేసి చంపేస్తే ఏ మహిళలో నేను ఇంత కసి చూడలేదు. అంతెందుకండి, నిన్ననే అనంతపురంలో ఒక విద్యార్థిని ఏం జరిగిందో కొట్టి చంపేసి విద్యార్థిని దగ్గర మృతదేహం పడేస్తే 5వ తరగతి చదివే అమ్మాయిని ముక్కుమడిగా అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా దొరకలేదు. మహిళల్లో ఈ కసి కనపరాలి, ఎక్కడే కానీ కనీసం ఆవేశం కనపరాలి. రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా ఎక్కడే కూడా ఈ మహిళల్లో ఏ మహిళల్లో కసి కనపరాలేదు. ఏ ఒక్కరూ కూడా వాటిని అయ్యో పాపం అన్న పాపాను సోషల్ మీడియాలో కూడా పోలేదు. కానీ అమరావతి దాని మీద ఒక కమెంట్ పొరపాటున చేసి, తప్పుగా చేసి, పొరపాటున కావాలన్న ఏదో మొత్తం మీద అయితే క్షమాపణలు చెప్పారు. అయినా కూడా దాన్ని ముగించకుండా ఫోటోలు ఆ టీవీ ఛానల్ ముందుకెళ్ళి మరికొందరు ఫోటోలు బట్టి చించి చెప్పుతో కట్టి కాలుతో తొక్కేసి చెప్పులు తీసుకొని ఇట్లా మీడియా ముందు మాట్లాడుతూ ఏమన్నా కసా నిజంగా. నాకు అనిపించింది అత్యాచారాలకు గురైనటువంటి ఆ పసికందులు, హత్యలకు గురి కాబడినటువంటి ఆ మహిళలు, ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పి టీవీ ఛానళ్ళలో వరుస పెట్టి డిబేట్లు పెట్టించుకున్న మహిళలు, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ మహిళలందరూ కూడా స్పెసిఫిక్గా ఈ గ్రూపులకు సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే ఒక కసి ప్రదర్శిస్తూ ఉన్నారో, అంటే అవసరం లేదు, వాళ్ళకి క్షమాపణలు చెప్పేశారు, అక్కడితో ముగియాలి. ఎక్కడైనా అది ముగిస్తే అబ్బే చాలా డైవర్షన్ కావాలి కదా, దీని ముసుగులో దాని డైవర్షన్ కావాలి కదా. సో ఇప్పుడు ఈడ కసి ప్రదర్శిస్తున్న వాళ్ళు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఆ సెక్షన్కి సంబంధించి కనుక ఈ పసికందులో హత్యలు, అత్యాచారాలకు గురైనటువంటి కుటుంబాలు వాళ్ళు కూడా ఈ సెక్షన్కి సంబంధించిన వాళ్ళైతే బహుశా ఇదే కసి వీళ్ళల్లో కనిపించేదేమో అనిపించింది. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో సంవత్సరంలో ఇన్ని దారుణాలు జరిగాయి, ఎక్కడే కూడా మహిళా మహారాణులు దేన్ని అయ్యో పాపం అనలే. కానీ క్షమాపణలు చెప్పిన తర్వాత ముగిసిపోవాల్సినటువంటి అంశాన్ని పట్టుకొని చెప్పులు తీసుకొని కసిగా ఆ పోస్టర్లు దించుతూ తగలబెడుతూ తొక్కుతూ మహిళలు మీకు జోహార్లు 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 అంటే మళ్ళీ ఏమైనా బూత్ ఏంటో బాబోయ్, మళ్ళీ మహిళలు మీకు జోహార్లు అంటారు కదా, అట్లా అంటే మీరు తోపులు అన్నట్టు అనుకోండి, మళ్ళీ అది ఇది ఎందుకు. కానీ మహిళలు, ఈ కసి ప్రదర్శిస్తున్న మహిళలు మీరు నిజంగా అద్భుతం, తోపులు. ఈ కసి నిజంగానే మీరు 4 సంవత్సరాల పాటు ఈ కసి ఇలాగే కొనసాగించండి. మీ కసిని ఎక్కడే కూడా తగ్గించకండి.